వాణ్ణి గుండెలకి హత్తుకోలేకపోయానని నేను బాధపడుతుంటే మీరు సాంబార్ వయ్య రసం వయ్య అంటారేంటండి? సరే, నేనేం అడగనులే. నా పాటికి నేను భోంచేస్తాను. నువ్వు కూడా భోంచేయచ్చు కదా. ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థం కాలేదా? వాడు రావాలి, నా చేతి ముద్దలు తినిపించాలి, అప్పుడు నేను తినాలి, అంతే. వస్తాడని నమ్మకమేముంది? వాడు ఉదయం రావడానికి ప్రయత్నించే గోడెక్కాడు. మొదటి రోజు వాడు అలా చేసి ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ఇలా కోరుకోకూడదు. ఎందుకంటే మీ అన్నయ్యకు అనుమానం వచ్చిందంటే పెద్ద యుద్ధాలే జరిగిపోతాయి. మీకున్నంత తీరిక మాకుండదు. వాడు అక్కడి పరిస్థితుల్ని దాటుకుని రావాలంటే అండమాన్ జైలు గోడలు దాటుకుని వచ్చేంత కష్టం. అందుకే నువ్వు భోంచేయి. వాడు ఏదో ఒక టైంలో వచ్చి భోంచేస్తాడులే. మీ వల్ల అవుతుందేమో కానీ నా వల్ల కాదండి. దయచేసి మీరు తినండి, నా గురించి ఆలోచించకండి. నా కొడుకు తప్పకుండా వస్తాడు. ఇన్ని రోజులు ఎక్కడో దూరంగా ఉన్నాడని బాధపడేదానివి. ఇప్పుడు పక్కనే ఉన్నా బాధపడుతున్నావు. మీ తల్లి మనసుల్ని అర్థం చేసుకోలేం. నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తాను. మీరు తిని నిద్రపోండి. అందరూ నిద్రపోతా ఉంటారు. ఇదే కరెక్ట్ టైం. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెంటనే వెళ్ళి చూడాలి. ముసలి, ఈ టార్చర్ కొంచెం ఆపవే. నా 200 ఎప్పుడెత్తా? అందరికి ఇచ్చారా నాయసరావు? అందరూ మంచి నిదట్లో ఉన్నారు. తొందరగా వెళ్ళొచ్చేయాలి. ఒసే అలివేలు, నీ గర్వం ఎక్కువే అయినా నీ గర్వానికి తగ్గ అందం ఉంది బంగారం. నా దిష్టి తగిలేటట్టుంది. బామా, నీ గురక ఆపవే. పందిట్లో చెయ్యి పట్టుకుని నడిచే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు వదలవే. ఏంటా పని? ఏంటా పని అని అడుగుతున్నాను. ఇలా ఇరుక్కుపోయినేంటి? ఎవరో ఎవరో సన్నాసే, ఏ పాడు పిల్ల అయి ఉంటుంది గానీ అందరి నిద్ర పాడు చేయక పడుక. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ
అమ్మా అమ్మా వెంకీ వెంకీ ఏళ్ల తర్వాత ఊరొచ్చి ముందు మా ఇంటికి రాకుండా మావయ్య ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సారీ అమ్మా. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు భోజనం చేద్దాంరా. రా. నాన్న నిద్రపోతున్నారమ్మా. అవునన్నా, నువ్వు భోంచేసావు కదా. నీకు తినిపించకుండా నేనెలా తింటానురా? టైం ఎంతైందో చూసావా? ఎందుకు ఇంతసేపు తినకుండా ఉన్నావు? నా కొడుక్కి తినిపించాక తింటే నాకు తృప్తిగా ఉంటుంది. వెంకీ, ఒక్క మాట చెప్పమ్మా. నేను నా అన్నయ్య ఒక్కటవ్వాలని ఆ దేవుడు ఎప్పుడు రాసుంటే అప్పుడు జరుగుతుంది. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూసే ఓపిక, సహనం నాకున్నాయి. నువ్వు మాత్రం నా కోసం కష్టాలు పడకు నాన్న. ఓపిక సహనం నీకున్నాయో కాని నాకు లేవమ్మా. నీ మీద కోపంతో చిన్నప్పుడు మావయ్య నా వీపు మీద పెట్టిన వాతని ఇంకా మర్చిపోలేదమ్మా. లేచిపోయిన ఆడది, బరితెగించిన ఆడది అంటూ నా తల్లిని మావయ్య అంత పెద్ద మాటలంటున్నప్పుడు నాకు ఎంత కోపం వచ్చేదో మీకు తెలీదు. మావయ్య స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే 14 ఏళ్లు నిన్ను వదిలి దూరంగా వెళ్లేవాణ్ణి కాదు, వాళ్ళంతా చూసేవాణ్ణి. ఈ ఆవేశమే వద్దంటున్నాను. నేనేం మావయ్యతో గొడవకి దిగినమ్మా, కానీ తొందరలోనే ఆ గోడ బద్దలు కొడతాను. మన 2 కుటుంబాల మధ్య అనుబంధాల గోడ కడతాను. అవన్నీ నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాలే గాని నువ్వేం టెన్షన్ పడకు. తిను. ఏమైంది నాన్న? నీ చేతి కూర ముద్దలు తిని ఎన్ని సంవత్సరాలైందమ్మా. చిన్నపిల్లలు కూడా ఈ మధ్య ఫోక్స్ కి, స్పూన్స్ కి అలవాటు పడిపోయారు. అమ్మ చేతి ముద్దలు వెన్న ముద్దల్లా ఉంటాయని వాళ్ళకి తెలియదు పాపం. నా కొడుకు బంగారం. సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి నేను మళ్ళీ చిన్నపిల్లాడిని అయిపోతే ఎంత బాగుండో అనిపిస్తుందమ్మా. నా దృష్టిలో నువ్వెప్పుడూ చిన్నపిల్లాడువేరా. అయితే నన్ను నీ భుజాల మీద ఎత్తుకుంటావా? ఎత్తుకుంటాను. ఆ? ఏంటి ఎత్తుకునేది? నీ నడుము విరిగిపోతుంది. నువ్వు తినమ్మా. బిడ్డాకలి అమ్మకి తెలిసినప్పుడు అమ్మాకలి బిడ్డకి తెలీదా? తినమ్మా.
నువ్వు బాగా గుర్తొస్తున్నావు బావా. నీ వివరాలు అడుగుతుంటే అత్తయ్య చెప్పట్లేదు. అత్తయ్యతో పోట్లాడైనా నీ గురించి తెలుసుకుంటాను. ఇదేంటి నిచ్చెన వేసింది? నేను అమ్ము బామ్ము వేస్తాం, ఇంకెవరికి అవసరం ఉంటుంది? సర్లే, ముందు బావ గురించి తెలుసుకోవడం ముఖ్యం. లైట్ వేస్తుందేంటి? అత్తయ్య మేల్కొనే ఉందా? ఇదే మంచి టైం. పద్మావతి పద్ధతిగా సెన్సిటివ్ గా చిన్నప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉందమ్మా. కానీ అలివేలు మాత్రం ఆత్సం మావేలాగే తయారైందమ్మా. పోన్లేరా, తర్వాత తనే మారుతుంది. అత్తా అత్తా అత్తా. పద్మావతి గొంతులా ఉంది. లాగా కాదు, తన గొంతే. ఈ టైంలో ఎందుకు వస్తుంది? ఏంట్రా, నువ్వు వచ్చిన విషయం మావయ్య కానీ తెలిసిపోయిందా ఏంటి? తొందరగా ఈ ముద్ద తిని. అత్తా అత్తా, ఎవరికి తినిపిస్తున్నావు? ఎవరికంటే 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 ఏంటి నీ కంగారు? పద్దు, అర్ధరాత్రి సమయంలో అన్నం తినేటప్పుడు ఆత్మలు వస్తాయంట. చనిపోయిన మా అమ్మ నాన్నలు కూడా వస్తారని మొదటి ముద్ద తింటారేమోనని చూస్తున్నాను. వాళ్ళు తిన్నాక నేను తింటాను. నువ్వు ఈ టైంలో తినడం ఏంటి? ఏం చేయమంటావు పద్దు, ఈ మధ్య నాకు ఆకలి దయ్యం పట్టుకుంది. అదురు పుట్టు కూడా ఆకలేస్తుంది. అందుకే తినాలని కూర్చున్నాను. ఎందుకు కంగారు? మెల్లిగా తిను. ఆకలమ్మా, ఆకలి. వాడికి తినిపించాక తినొచ్చులేనని మధ్యాహ్నం నుంచి తినకుండా ఎదురు చూస్తున్నాను. వాడికా? ఎవరికి? అదేనమ్మా, మా నాన్నకి. నానా, అమ్మా. నాన్నని పట్టుకుని వాడు అంటావా? ఆ? అయ్యో, అలా అనేసానా? నాన్న, నన్ను క్షమించు, తప్పైపోయింది. నీలో ఇలాంటి టెన్షన్ ఎప్పుడూ చూడలేదత్తా. అడుగుతానులేరా. ఏం అడుగుతావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఈ సమయంలో ఎందుకు వచ్చావని ఆత్మారాముడు అడగమన్నాడమ్మా, అంతే. దీనికోసం చిన్నప్పుడు నాకు ఈ బహుమతి ఇచ్చిన బావ ఎప్పుడొస్తాడా అని అడగడానికి వచ్చాను. ఈ విషయం ఈ టైంలో వచ్చి అడగాల? బావ గుర్తొచ్చాడు, అందుకే వెంటనే వచ్చాను. ఈ రోజు నువ్వు బావ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వకపోతే నీతో పెద్ద గొడవ పెట్టుకుందామని వచ్చాను. అవునా? ఏం గొడవ పెడతావో నేను చూస్తాను. ప్లీజ్ అత్తా, చెప్పత్తా ప్లీజ్. వెక్కిళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకే నాకే వస్తున్నాయి చూడు. అయితే మంచినీళ్ళు తాగు.
ఆ, అక్కడి నుంచి వస్తున్నాయి. అక్కడెవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. నాకే ఎవరో ఉన్నారు. అక్కడ ఎవరు లేరని చెప్తున్నాను కదే. పద్దు, నా మాట విను. నువ్వు ఆగత్తా? పద్దు, అయ్యో దేవుడా దేవుడా, ఏం జరుగుతుందో. వెక్కిళ్ళు వస్తుంది మీకేనా? నాకే. మంచినీళ్ళు తీసుకొస్తానుండండి. ఇదిగో ఇదిగో. తీసుకోండి మావయ్య. ఎవరూ లేరన్నావుగా? గ్లాస్ ఏది మావయ్య? ఇదిగోమ్మా, చేతిలోనే ఉంది. ఉందా? ఆ, నాకు కనిపించట్లేదే. మీ అత్తయ్య కనిపిస్తుందో లేదో అడుగు. అత్తయ్య, నీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది, అదిగో. ఇందాక లేదుగా. అది నీ భ్రమమ్మా. అంతేనా మావయ్య? ఆ, అంతే అంతే. ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. చెప్పాను కదమ్మా, ఇంట్లో ఎవరు లేరని. ఇవ్వమ్మా, గ్లాస్ ఇవ్వు, కూర్చో. అత్త, నాకు ఆకలివుతుంది. ఓ ముద్ద పెట్టవా? తిను తిను. తొందరగా వెళ్ళమ్మా. ఎవరికైనా మెలకు వచ్చి చూసారంటే గోల గోల అయిపోతుంది. తిను. పద్మావతి, కాసిన మంచినీళ్ళు అందుకోవే. రాత్రి మంచం ఎక్కితే పొద్దున్న దాకా లేవదే. ఎక్కడికి వెళ్ళిందబ్బా? పద్మావతి, ఒసే పద్మావతి. అబ్బా, ఎక్కడికి వెళ్ళిందో ఏమో. పద్మావతి, బామ్మా, ఈ సమయంలో లేచి అటు ఇటు తిరుగుతున్నారేంటి? పద్మావతి కనిపించడం లేదే. ఏంటి, పద్మావతి కనిపించు. మెల్లగా. సుపత్రింటికని వెళ్ళిందా? ఈ టైంలో ఎందుకు వెళ్తుంది? చూద్దాం రండి బామ్మా. ఈ ఇద్దరిలో ఎవరు లేచినా, అవతల నీ మొగుడు లేచినా మన పని అయిపోతుంది. ముందే అపశకునాలు పలుకుతారు. కీడించి మేలించమన్నారు కదా. సర్లే, ముందు మనం వెళ్ళి చూద్దాం రండి. ఆ. నిచ్చెన వేసుంది. సుపత్రింటో లైట్ వెలుగుతోంది. అర్ధరాత్రి పూట మధ్యల ధర అన్నట్టు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నట్టున్నారు. ఈ టైంలో ఏం ముచ్చట్లుంటాయి? ఏవో ఉంటాయిలే, మనం కూడా వెళ్దాం పదా. ఎందుకు? ఆ? నిద్ర తేలిపోయింది. నీ మొగుడు ఇప్పట్లో లేవడు కాని పద పద. తొందరగా ఎక్కువ బామ్మా. అలాగే అలాగే. ఆ, అవునే, వాడు పడుకున్నప్పుడు కూడా దొంగలాగా దొడ్డిదారిని ఎందుకు? ఇదిగో, దొరలాగా దర్జాగా గుమ్మం వైపు నుంచి వెళ్దాం. ఆ. సరే పదండి. అత్త, చివరి సార్గా అడుగుతున్నాం. బావ ఫోన్ నంబర్ ఇస్తావా ఇవ్వవా? సమయం వచ్చినప్పుడు బావ ఫోన్ నంబర్ ఏంటి? బావే అందరి ముందుకు వచ్చేస్తాడు.